నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. నకిలీ పత్తి విత్తనాలపై రామగుండం పోలీసుల ప్రత్యేక దృష్టి. సిపి ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. చెన్నూరులో 16,50,000 విలువ గల నకిలీ విత్తనాల పట్టివేత. చెన్నూరు జూనియర్ సివిల్ న్యాయస్థానంలో అధికారులతో న్యాయమూర్తి సమావేశం. జూన్ 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలంటూ పిలుపు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఘనంగా నివాళులు అర్పించిన వివిధ పార్టీల నేతలు, కమ్మ సంఘం సభ్యులు. నకిలీ పత్తి విత్తనాలపై రామగుండం పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో పకడ్బందీ నిఘా ఏర్పాటు చేశారు. కర్ణాటక నుండి మంచిర్యాలకు అక్రమంగా నకిలీ విత్తనాలు తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు చెన్నూరులో దాదాపు 16,50,000 విలువ గల నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. ఈ మేరకు రామగుండం సిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి శ్రీనివాస్ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా రైతులను నట్టేట ముంచుతున్న నకిలీ విత్తనాల సరఫరా జీరో స్థాయికి తీసుకురావటం, సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు, స్థానిక పోలీస్ అధికారులు ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్నారు. కర్ణాటక నుండి విత్తనాలను కొనుగోలు చేసి మహారాష్ట్ర నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ మీదుగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సిపి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, ఎస్ఐ అచ్చన సిబ్బందితో కలిసి చెన్నూరు బతుకమ్మ వాగు వద్ద తనిఖీలు చేస్తుండగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఐచర్ వాహనం పైన ఉల్లిగడ్డల లోడ్ వేసుకొని వాటి కింద సుమారు 16,50,000 విలువ గల 5.5 క్వింటాల ప్రభుత్వ నిషేధిత విత్తనాలు పట్టుకొని సొల్లు పెద్దయ్య, హరికుమార్లను అరెస్టు చేసినట్లు సిపి తెలిపారు. గుంటూరుకు చెందిన సుబ్బారావు అనే వ్యక్తి నుండి తక్కువ ధరకు కొనుగోలు చేసి అమాయకపు రైతులకు ఎక్కువ ధరకు అమ్మడం జరుగుతుందన్నారు. నకిలీ విత్తనాలను అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులు, సిబ్బందిని సిపి శ్రీనివాస్ అభినందించారు. రామగుండం కమిషనరేట్లో ఈ రీసెంట్గా మన గవర్నమెంట్ ఈ నకిలీ విత్తనాల మీద చాలా సీరియస్గా చర్య తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారంగా ఇక్కడ మొత్తం రామగుండం కమిషనరేట్ మొత్తంలో టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశాము. ప్రతి మండలంలో కలెక్టర్ గారి ఈ సహకారంతో ఆ ఇద్దరు కలెక్టర్స్తో పాటు అగ్రికల్చర్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అంటే SHO, తర్వాత సీడ్ ఆర్గనైజేషన్ ఆఫీసర్, తర్వాత సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ప్రతి మండలంలో ఒక టీం వర్కౌట్ చేస్తుంది. ఆల్రెడీ టీమ్స్ స్టార్ట్ అయినాయి, పేర్లు కూడా మాకు వచ్చినాయి. వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈ టీమ్స్ ప్రతి మండలంలో ఈ స్పూరియస్ సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు, అది DT3 కాటన్ సంబంధించింది కానీ ఇంకా వేరే ఏదో పాత విత్తనాలని కొత్తగా కలర్ వేసి చేయడం కానీ, లేకపోతే ఈ ఓల్డ్ సీడ్స్ కానీ వాటిని అంటే విత్తనాలు కాని వాటిని విత్తనాలుగా ప్యాకింగ్ చేసి చేయడం కానీ, ఇట్లాంటివన్నీ నకిలీ కిందకి వస్తాయి. సో అవన్నీ మాకు ఒక ప్రోటోకాల్ ఇచ్చారు, ఒక SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్లో క్లియర్గా ఏది నకిలీ విత్తనాలు, ఎవరితో ఎట్లా రైడ్ చేయాలి, ఎట్లా ఇన్ఫర్మేషన్ పెట్టుకోవాలి, దేన్ని సీజ్ చేయాలి అని చెప్పేసి దాంట్లో భాగంగా ఈ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. ఈ టాస్క్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఒకటి CPR ఆధ్వర్యంలో నడుస్తుంది. మళ్ళీ ప్రతి మండలంలో ఈ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి నడుస్తూ ఉంది. సో దీంట్లో భాగంగానే మనకు ఒక ఇన్ఫర్మేషన్ బేస్ మీద ఒక ఇద్దరు వ్యక్తులు కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు తీసుకొని ఒక ట్రక్లో ఉల్లిగడ్డల బ్యాగులు ఫస్ట్ పైన వేసి ఈ నకిలీ విత్తనాల బ్యాగులని కింద వేసి దాన్ని ఉల్లిగడ్డల బ్యాగ్ లోడ్గా నవింపజేస్తూ తీసుకొచ్చి ఇక్కడ ప్రయత్నం అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ చేస్తుంటారు.
మేము ఆల్రెడీ వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి గత ప్లేస్ రమేష్ ఈ బతుకమ్మ వాగు దగ్గర మనం ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఒక టీం మొత్తం పార్టిసిపేట్ చేసింది. టాస్క్ ఫోర్స్ సి ఇన్స్పెక్టర్ సంజయ్ అండ్ దేర్ టీమ్ అండ్ ఆల్సో ఏసీపీ జైపూర్ అండ్ ఇన్స్పెక్టర్ చెన్ను, వీళ్ళందరూ కాకుండా డీసీపీ మంచిర్యాల ఆధ్వర్యంలో ఈ యొక్క టీం అంతా నాకు అప్డేట్ చేస్తూ దాన్ని ట్రాక్ చేసి పట్టుకోవడం. దాంట్లో 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు మొత్తం సంచులలో ఉల్లిగడ్డ బ్యాగ్ల కింద ఉండడం. దాని తర్వాత వాటిని తీసి చూసి అవి నకిలీ విత్తనాలు, అవి ల్యాబ్ టెస్ట్ కూడా పంపిస్తున్నాము. అలాగే ఈ నకిలీ విత్తనాల యొక్క మొత్తం మార్కెట్ వాల్యూ 16,50,000 అవుతుంది అమ్మితే. వాటితో పాటు ఈ యొక్క ఎవరి దగ్గర కొన్నారు అనేది ఇంట్రాగేషన్ చేస్తే ఆంధ్ర సైడ్ నుంచి ఒక సుబ్బారావు అనే అతన్ని పేరు తేలడం జరిగింది. అది ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ జరుగుతుంది. అది ఏ క్యాబ్ ఫ్యాక్టరీ, ఏ గోడౌన్ అని మేము ఇంకా ఇంట్రాగేట్ చేసాం. అలాగే ఈ వీళ్ళతో పాటు వీళ్ళ దగ్గర 3 సెల్ ఫోన్లు, 1,80,000 క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా మొత్తము 5.5 క్వింటాల నకిలీ విత్తనాలు, 1,80,000 క్యాష్, 3 సెల్ ఫోన్లు. చిలక కొట్టిన జామపండు భలే తీయగా ఉంటుందంటారు. జామపండు కథ అలా ఉంచితే ఇప్పుడు చిలక తాగిన కళ్ళు తాగితే అంతకంటే మధురంగా ఉంటుందని చెబుతున్నారు కళ్ళు ప్రియులు. చిలుక తాగిన కళ్ళు వేసవి సీజన్లో దొరుకుతుంది కాబట్టి కళ్ళు ప్రియులు దీన్ని తాగేందుకు ఎగబడుతున్నారు. వేసవి తాపం నుండి తెల్ల కళ్ళు సేవిస్తూ అందరినీ కనువిందు చేస్తున్న రామచిలుకపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. తాటికల్లు తాగేందుకు మనుషులే కాదు, రామచిలుకలు కూడా ఎగబడుతున్నాయి. మంచిర్యాల జిల్లా చెన్నూరు తాటివనంలో రామచిలుక తాగిన కళ్ళు తాగేందుకు మద్యం ప్రియులు క్యూ కడుతున్నారు. చిలుక కొట్టిన ఏ పండైనా తీయగా ఉంటుందని ఆ పండును తినేందుకు చాలామంది ఇష్టపడతారు. అలానే ఇక్కడ చిలుక తాగిన తాటికల్లును తాగేందుకు కూడా కళ్ళు ప్రియులు ఆసక్తి చూపుతున్నారు. ఈ చిలుకలు వచ్చి మా చెట్ల పైన కళ్ళు తాగుతున్నాయి పొడుచుకొని. అది వేసవి కాలంలో ఎండలకు నీరు దొరకక ఉట్టే చెట్లను తాగిపోతున్నాయి. ఆ చిలుక తాగిన కళ్ళు ఎంతో బ్రహ్మాండంగా కమ్మగా మంచిగా ఉంటుంది. తాగే గిరాకీ కావాలంటాను. చిలుక తాగిన కళ్ళు మంచిగా ఉంటుంది. చిలుక జామపండు కొడితే జామపండును పొడుచుకొని తింటే ఎంత మధురంగా ఉంటుందో ఈ కళ్ళు సుమ అంత మధురంగా ఉంటుంది. చిలుకలు వచ్చి మా కళ్ళు తాగిపోతున్నాయి. వాటికి వేసవి కాలంలో కొంచెం నీరు దొరకక మా కళ్ళు కోసం వచ్చినాయి. తాగుతాను మేము కూడా. అది తాగేటోళ్ళు కూడా మంచిగా అంటాను. చిలుకలు ఎప్పటి నుంచి కొడతాను మీ చెట్లకు? చిలుకలు దూపోయినప్పుడు వస్తాయి. దూపోయినప్పుడు వస్తాయి. అంటే దాంతో ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఏమన్నా? మాకేం ప్రాబ్లమ్స్ ఏమి లేదు కానీ అవి నీళ్ళు దొరకక తాగడానికి అది తాగిపోతాను. దానికి మరి మీకు గోళలు ఎందుకు ఉంచుతాను అట్లా ఓపెన్గా? అవి ఓపెన్గా అంటే అవి ఉట్టి లొట్లేసేదాకా ఓపెన్గా ఉంటాయి. అవి ఉట్టిదాకా లొట్లు ఎత్తాం అన్నట్టు. లొట్లు ఎత్తి అవి ఏం పొడవు. ఇప్పుడు ఆ కళ్ళు ఎత్తాము కళ్ళు పోసిన వాళ్ళకి వాళ్ళు ఏమంటారు? ఈ చిలుక కళ్ళు తాగిన మంచిగా అంటారు. ఎట్లున్నా అంటాను కళ్ళు? కళ్ళు కమ్మ గిరాకీ ఎట్లుంటుంది? గిరాకీ ఉంటుంది. ఏమన్నా రేట్ పెంచిందా కళ్ళు? రేట్ లేదు, పాత రేట్. రామచిలుక తాటి చెట్టు గెల నుంచి వచ్చే కళ్ళును టేస్ట్ చేయడంతో ఆ కళ్ళు అమృతంలాగా మారుతుందని, చాలా మధురంగా ఉంటుందని కళ్ళు ప్రియులు అంటున్నారు. అలాంటి రామచిలుకలు ఎంగిలి చేసిన కళ్ళును తాగే చాలా మంచిదని ఆ తాటి కళ్ళు తాగేందుకు ఇష్టపడుతున్నారు. గీత కార్మికులను సైతం రామచిలుకలు ఎంగిలి చేసిన కళ్ళు ఉందా అని అడిగి మరీ తాగుతున్నారు. ఈ రామచిలుకలు తాగిన కళ్ళుకు భలే డిమాండ్ ఏర్పడింది. డిమాండ్ను బట్టి రేటు కూడా కాస్త ఎక్కువే. అంతేకాదు ఈ కళ్ళు ఏడాదిలో 2 నెలల పాటే దొరుకుతుందంట. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. పట్నంలోని లక్ష్మీ టాకీ చౌరస్తాలో ఖమ్మం సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు.
కమ్మకుల బాంధవులతో పాటు ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొని పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంక్షేమ సేవా సమితి అధ్యక్షులు కారాస మల్లికార్జునరావు మాట్లాడుతూ, కోట్లాది తెలుగు ప్రజల అభిమానం చూడగొన్న నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నామని, ఈ సంవత్సరం కూడా శ్రీరాంపూర్, మంచిర్యాల పట్టణంలో జయంతి ఉత్సవాల్లో లక్ష్మీ టాకీ చౌరస్తాలో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించామని తెలిపారు. కమ్మ సేవా సమితి కానీ కమ్మ కులాసులకు కానీ విడదీయలేని బంధం ఉంది. నేను 85లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సందర్భంలో ఎన్టీఆర్ను కలిశాను ఒకసారి పోయి. నాకును కమ్మ సమాజానికి కులానికి ఉన్న విడదీయలేని బంధం గురించి చెప్తూ ఉన్నాను. ఎన్టీఆర్తో ఉన్న బంధుత్వం విధానం ఈనాడు ఈ స్థాయిలో మీ ముందు నిలబెట్టి ఈ మాట్లాడే అవకాశం నాకు కల్పించారు. ఎన్టీఆర్తో చాలా సన్నిహితంగా ఉన్నప్పటికీ కూడా కలిసి భోజనం చేసే అవకాశం, దాదాపు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ జెండా కింద అనేక పదవులు అవలంబించి ఆశించి ఆదిలాబాద్ జిల్లా ప్రజలే కాకుండా ఉమ్మడి తెలుగు ప్రజల రాష్ట్రాలు కూడా సేవ చేసే అవకాశాన్ని కార్మిక శాఖ మంత్రితో పాటు దాదాపు 10 శాఖలు అప్పుడు నాకు అప్పచెప్పేసి పని చేయమని చేపించిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన లేని లోటు ఈనాడు మనకుంది. మీ అందరి ఆశీస్సుతో ఈనాడు ఈ మంచిర్యాల పట్టణంలో 101 జయంతి వేడుకలు మనం ఘనంగా చేసుకుంటూ ఉన్నాం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో లక్ష్మీ అలాగే శ్రీరాంపూర్లో కూడా మేము అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క బాలాజీ గారు కమ్మ సేవా సమితి సభ్యులు కానీ వచ్చేసి కమ్మవారి సంక్షేమ సమితి తరఫున మేము గత 15 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా భారీ ఎత్తున చేశాము. రాబోయే రోజుల్లో కూడా ఎన్టీఆర్కి ఇంకా చాలా మేము ఆయన స్ఫూర్తిని తీసుకుని ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తామని, ఎటువంటి చిన్న ఏదైనా ఉన్నా కూడా కార్యక్రమాలు ఉంటే మాకు తెలియపరిస్తే ఏదైనా మన చలికాలంగా ఎవరైనా ట్రైబల్ లేబర్కి వాళ్ళకి దుప్పట్లు కానివ్వండి, పాఠ్య పుస్తకాలు కానీ ఏమైనా ఏ కావాలన్నా కూడా మా సహకారం అందిస్తాము. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చెన్నూరు పట్టణంలో జూన్ 8వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జూనియర్ సివిల్ జడ్జి పర్వతపు రవి పేర్కొన్నారు. ఈ మేరకు న్యాయస్థానం ఆవరణలో పలు ప్రభుత్వ అధికారులతో ఆయన సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో వచ్చే నెల జూన్ 8న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ పట్టణ జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానం ప్రాంగణంలో మేజిస్ట్రేట్ పర్వతపు రవి ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులలో ఇరు పక్షాల సమ్మతితో కేసులు పరిష్కారం అవుతాయని, రాజీ పడటమే రాజమార్గమని సిఐ తెలిపారు. ఇందులో భూ సమస్యలు, మద్యం తాగి వాహనాలు నడిపేవారు, సివిల్ కేసులు, భార్యాభర్తల కేసులు, ఇతర కేసులు ఉంటాయని తెలిపారు. కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ఒక మంచి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని సిఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. రాబో జూన్ 8వ తారీఖు నేషనల్ లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా చేయడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా చెన్నూరు టౌన్లో ఉన్న న్యాయస్థానంలో ఈరోజు మీటింగ్ జరిగింది. దానికి ప్రిపరేటరీ మీటింగ్ అని చెప్పుకోవచ్చు. పోలీస్ స్టేషన్లలో ఏవైతే కేసులు పెండింగ్లో ఉన్నాయో కాంపౌండబుల్ కేసులన్నింటిలో ఫిర్యాదుదారులను అదేవిధంగా నిందితులను తీసుకొచ్చేసి ఒకవేళ వాళ్ళు విల్లింగ్ కనుక ఉంటే కేసులు పరిష్కరించుకునే రాజీ అవకాశం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఎవరెవరి కేసులు అయితే న్యాయస్థానంలో పెండింగ్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చేసి జూన్ 8 తారీఖు తప్పకుండా వాళ్ళ కేసులో రాజీ చేసుకోవాలని చెప్పుకుంటున్నాం. పోలీస్ స్టేషన్ వైజ్ కూడా లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఈచ్ ఎస్హెచ్ఓ ప్రతి ఎస్ఐ గారు తన పరిధిలో ఉన్న కేసులన్నింటినీ దాని మీద ఎక్సైజ్ చేసేసి వాళ్ళకి ఇంటిమేషన్ నోటీస్ రూపంలో అందజేయడం జరుగుతుంది. తదనుగుణంగా వాళ్ళు ఆ రోజు 8 తారీఖు జూన్ వాళ్ళు ఇక్కడ కోర్టు అటెండ్ అయ్యే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సిసిసి నస్పూర్లోని హనుమాన్ ఆలయంలో శ్రీరామ సహిత హనుమత్ మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. నస్పూర్ కాలనీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామ సహిత హనుమత్ మహాయజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు.
ఆలయ కమిటీ హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించగా వేద పండితులు ఫణిక్ కుమార్ శర్మ మంత్రోచ్చారణల మధ్య మహాయజ్ఞ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాహుల్, శ్రీరాంపూర్ ఏరియా జీఎం సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొకిరాల రఘుభద్రరావు ట్రస్టు సభ్యులు కొత్తం రమేష్, తూముల నరేష్, హనుమాన్ సేవా సమితి ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అలాగే సిసిసి టౌన్షిప్లోని అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమద్ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ముత్యాల మహేష్ శర్మ ఆధ్వర్యంలో యజ్ఞాన్ని నిర్వహించగా హనుమాన్ స్వాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏజెన్సీలో ఎస్సీ వార్డు సభ్యుల రిజర్వేషన్ అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొల్ల రాజమల్లు, మాలసంఘం మండల అధ్యక్షుడు మేడ దయాకర్, అంబేద్కర్ నేతకాని సంఘం నాయకులు కొండ నరేష్, సాయిని రాజలింగు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ చట్టం ద్వారా 2018లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏజెన్సీ గ్రామాలలో ఎస్సీ వార్డు సభ్యులు రిజర్వేషన్ తొలగించారు. ఏజెన్సీలో భూమిపై హక్కు లేక, ఎలాంటి ప్రభుత్వ పథకాలు వర్తించక ఆర్థికంగా వెనుకబడి ఎస్సీ కులస్తులు ఏదో కూలీనాలి చేస్తూ బ్రతుకుతూ వేలదీస్తున్నారు. గిరిజన ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాల్లో ఏజెన్సీ చట్టం అమలు పరిచినప్పటికీ ఏజెన్సీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యులకు పోటీ చేయటకు ఎస్సీ రిజర్వేషన్ అమలు పరిచారు. కానీ 2018లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏజెన్సీలో ఎస్సీ సభ్యుల రిజర్వేషన్ తొలగించారన్నారు. ఏదైతే ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించిన గ్రామాలలో గిరిజనులు లేక, గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక చాలా గ్రామాలు అభివృద్ధికి దూరం అవుతున్నాయని, కాబట్టి ఇటువంటి స్థానాల్లో గిరిజనులు లేని సందర్భంగా అక్కడ ఎస్సీలకు సర్పంచ్ అవకాశం కల్పించాలని అన్నారు. కానీ ఆ గిరిజనులు లేని కాడ మరి ఏజెన్సీ రిజర్వేషన్ ఉంది, మరి అక్కడ ఎలక్షన్ జరగనటువంటి పరిస్థితి. అటువంటి జాగాల్లో కూడా మరి ఎస్సీలకు ఏజెన్సీలలో ఎస్సీలకు కూడా గిరిజనులు లేని కాడ ఎస్సీలకు అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గిరిజనులు ఎవరైతే ఉన్నారో గిరిజనులు 90% ఉన్నా కానీ అక్కడ గిరిజనేతరులు మరి అక్కడ వాళ్ళు ఆ రాజకీయాల్లో ఉండి వాళ్ళని కూడా ఎదగనియనటువంటి పరిస్థితి. ఇలా 90% ఉన్న కాడ గిరిజనులుగా మరి ఏజెన్సీలుగా గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఏజెన్సీ చట్టాలను సవరించాలి. ఏదైతే ఇప్పుడు ఈ ఏజెన్సీలలో ఎస్సీలకు రిజర్వేషన్ తొలగించారో దాన్ని మరి వెంటనే దాన్ని పునరుద్ధరించాలని సందర్భంగా మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ యొక్క ఏజెన్సీ చట్టాల మీద కూడా ఈ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలలో అన్ని జిల్లాలలో కూడా ఈ యొక్క సమస్యపై ఖచ్చితంగా పోరాటం చేయాల్సింది ఉంది. కాబట్టి మా దళిత సోదరులందరూ కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం. ప్రతి కలెక్టరేట్లో కానివ్వండి, ఎంఆర్ ఆఫీస్లో ముందు కానివ్వండి, ఖచ్చితంగా దీని మీద మెమోరాండాలు ఇచ్చి మరి దీన్ని అవేర్నెస్ చేయవలసిన అవసరం ఉంది. ప్రభుత్వానికి తెలియపరచవలసిన అవసరం కూడా ఉంది. అందుకే ఖచ్చితంగా ఈ యొక్క ఏజెన్సీలలో ఉన్నటువంటి వార్డు సభ్యులు ఏదైతే తీసేశారో దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ప్రభుత్వానికి తెలియపరిచేలాగా మరి ఈ ఉద్యమాలను కొనసాగించాలని సందర్భంగా క్యాతన్పల్లి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందజేయాలని మంచిర్యాల జిల్లా వెల్ఫేర్ అధికారి చిన్నయ్య సంబంధిత ఉద్యోగులను ఆదేశించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందజేయాలని మంచిర్యాల జిల్లా వెల్ఫేర్ అధికారి చిన్నయ్య సంబంధిత ఉద్యోగులను ఆదేశించారు. స్థానిక 2వ వార్డు అంగన్వాడీ కేంద్రం లేకపోవడం వలన మహిళలకు పౌష్టికాహారం అందటం లేదని కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ జిల్లా వెల్ఫేర్ అధికారికి తెలియజేయడంతో స్పందించిన ఆయన వార్డులో పర్యటించారు. కాలనీ వాసులకు సమీపంలో అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో అర్హులైన వారికి ఇబ్బందులు కలుగుతున్నాయని, ప్రస్తుతం సమీపంలోని సుభాష్ నగర్ అంగన్వాడీ కేంద్రం నుండి తాత్కాలికంగా మహిళలకు పౌష్టికాహారం అందజేయాలని సూచించారు. వెంటనే జ్యోతినగర్లో కూడా అంగన్వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తామని కాలనీ వాసులకు భరోసానిచ్చారు. నేను ఐసిడిఎస్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, నా పేరు చిన్నయ్య. నిన్న మార్నింగ్ ఇక్కడున్న జ్యోతినగర్ కార్పొరేటర్ సుధాకర్ గారు నాకు కాల్ చేసింది. ఇక్కడ సమాచారం ఇక్కడ పిల్లలకు కానీ తల్లులకు కానీ రేషన్ అంత లేదనే సమస్యను నాకు పాసాన్ చేసిన ఫోన్ ద్వారా. నేను అప్పటికి కలెక్టర్ గారు వేరే పని మీద లక్షడిపేట పోవడం వల్ల సెంటర్స్ విజిట్ చేసి అక్కడ అర్జెంటు పని ఉండడం వల్ల నేను నడిపోయి పోతాంత అక్కడే జరిగింది. ఈ విషయం ఇక్కడ పెడితే ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు వచ్చిన. అయితే ఈరోజు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెంటర్ మీద సుభాష్ నగర్ సెంటర్లోకి వచ్చినాము. సుభాష్ నగర్ సెంటర్లో గల పిల్లలకు తల్లులకు రేషన్ ఇవ్వడం గురించి నేను ఆరా తీయడం జరిగింది. రికార్డ్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది. వచ్చి మళ్ళీ కార్పొరేటర్ గారిని మేమందరం కలిసి ఇక్కడ కూర్చోవడం జరిగింది.
అసలు సమస్య ఎక్కడ వస్తుంది అనే విషయం గమనిస్తే అందరం కలిసి ఇప్పుడు సుభాష్ నగర్ సెంటర్కు జ్యోతి నగర్ సెంటర్కు దాదాపు 1.5 నుంచి 2 కిలోమీటర్ల దూరంగా ఉంటుంది. అందులో ప్రెగ్నెన్సీ ఉమెన్స్, యాక్సిడెంట్ మదర్స్, చిన్నపిల్లలు కూడా ఇక్కడికి రాలేకపోవడం వల్ల వాళ్ళకు రేషన్ అనేది వాళ్ళకు అందడం లేదనేది మా దృష్టికి వచ్చింది. అయితే టీచర్ చెప్పడం ఏంటంటే వాళ్ళకి టేక్ హోమ్ రేషన్ ఇచ్చేసినాము, పిల్లలకు ఇచ్చినాము, కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఇవ్వలేదు అనేది చెప్తుంది. నేను అనేది ఏంటంటే ఇక్కడ వాళ్ళు పూర్తిగా ఈ యొక్క జనాలందరూ ఏమంటే ఇక్కడ వీళ్ళందరూ చిన్న వచ్చేవారు జనాలందరూ ఏమంటున్నారు అంటే ఇక్కడ మాకు ప్రత్యేకంగా అక్కడ జ్యోతి నగర్కును సుభాష్ నగర్ చాలా దూరం అవుతుంది, మేము అక్కడికి వెళ్ళలేకపోతున్నాము, మాకు వచ్చే బెనిఫిట్స్ మనకు చాలా అందినా కూడా చాలా బాగా అంటే కష్టంగా అందుతున్నాయి. ఒకవేళ కొంతమందికి అందడం లేదు అని చెప్తుండ్రు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక సెంటర్ని ఇక్కడ పెట్టమని చెప్తుంది. అందుకని సెంటర్లు అయితే గవర్నమెంట్ పరంగా సెంటర్లు కొత్త సెంటర్లు అయితే మనము శాంక్షన్ చేయలేము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్ ఉంటుంది, అది మన పాలసీ కాదు. ఏంటంటే మేము సెంటర్లను రిలోకేటెడ్ కలెక్టర్ గారి అప్రూవల్ తోటి రిలోకేటెడ్ చేయవచ్చును. ఎక్కడైతే బెనిఫిషరీస్ చాలామంది ఉంటారో అక్కడ ఒక సెంటర్ను ఎక్కడైతే తక్కువ పిల్లలు తల్లులు ఉంటారో ఆ సెంటర్. విద్యార్థులు ఉత్తమ ప్రతిభను వెలికి తీయడమే తమ పాఠశాల లక్ష్యమని రామకృష్ణపుర తవక్కల్ గ్రూప్స్ అధినేత అబ్దుల్ అజీజ్ తెలిపారు. విద్యార్థుల ఉత్తమ ప్రతిభను వెలికి తీయడమే తమ పాఠశాల యాజమాన్యం ప్రధాన లక్ష్యమని తవక్కల్ గ్రూప్స్ అధినేత అబ్దుల్ అజీజ్ అన్నారు. సేమ్స్ ఒలింపియాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు తల్లిదండ్రులను రామకృష్ణపుర పట్టణ పాఠశాలలో ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అజీజ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 10 ఫలితాల్లో తవక్కల్ గ్రూప్స్ పాఠశాల విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించడం గర్వంగా ఉందన్నారు. సేమ్స్ ఒలింపియాడ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పరీక్షలో గత 3 ఏళ్లుగా పాఠశాల విద్యార్థులు నేషనల్ ర్యాంకులు సాధిస్తున్నారని, ఈ సంవత్సరం ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జూలై నెలలో హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అవార్డు, గోల్డ్ మెడల్స్, ప్రశంసా పత్రాలను అందిస్తారని ఆయన తెలిపారు. సెమ్స్ ఒలింపియాడ్ టాలెంట్ టెస్ట్లే కాకుండా మొన్న ప్రకటించిన ఎస్ఎస్సి ఫలితాల్లో కూడా తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ విద్యార్థులు స్టేట్ లెవెల్ ర్యాంక్స్ సాధించి ఇటు తల్లిదండ్రులకు, పాఠశాలకు, వెల్ విషర్స్ అందరికీ గర్వకారణంగా నిలుస్తున్నందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. గత 40 సంవత్సరాల నుంచి తవక్కల్ విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి తవక్కల్ విద్యార్థులు ఎన్నో రంగాల్లో తన ప్రతిభను చూపించి దేశ సేవ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా తవక్కల్ విద్యార్థులు స్పోర్ట్స్, గేమ్స్, కరాటే, యోగా అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్లో కూడా మా విద్యార్థులు అందరికంటే చాలా ముందున్నారని మంచిర్యాల జిల్లాలో తవక్కల్ విద్యా సంస్థలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన తల్లిదండ్రులకు, ఇటు విద్యార్థులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే విద్యా సంవత్సరం కూడా ఇదే విధమైన ఫలితాలను సాధిస్తూ మంచికి మారుపేరుగా విద్యార్థులందరూ మంచి రంగాల్లో స్థిరపడుతున్నందుకు తవక్కల్ యాజమాన్యం ప్లస్ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విధమైన ఫలితాలు రాబోయే రోజుల్లో సాధిస్తూ మంచిర్యాల జిల్లాకే వన్నె తెచ్చే విధంగా తవక్కల్ విద్యా సంస్థల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని, ఇదే విధంగా ప్రెస్ మీడియా మిత్రుల ద్వారా తవక్కల్ విద్యా సంస్థలు ఇప్పుడు 4 ఉన్నాయి. ఈ 4టిని రాబోయే రోజుల్లో ఇంకో 4 స్కూల్స్ని మేము స్థాపించాలనుకుంటున్నాం. దీంతోపాటు జూనియర్ ఇంటర్ లెవెల్లో కూడా ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఒక జూనియర్ కాలేజీని, ఇంకో 4 స్కూల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నందుకు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇదే విధమైన ఫలితాలు సాధిస్తూ అన్ని రంగాల్లో దీంతోపాటు టాలెంట్ టెస్ట్లతో పాటు రాబోయే రోజుల్లో వచ్చే విద్యా సంవత్సరం ఐఐటి నీట్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ని కూడా మేము ప్రవేశపెడుతున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ఐఏఎస్, ఐపీఎస్లో సాధించడానికి స్కూల్ లెవెల్ నుంచి కూడా పిల్లలకి తర్ఫీదుని ఇవ్వడానికి వచ్చే విద్యా సంవత్సరం ఆన్లైన్ క్లాసుల ద్వారా వాళ్లకు మంచి విద్యాబోధన అందించడానికి తవక్కల్ యాజమాన్యం ముందుకు వస్తుంది. ఘడ్బాత్ కరెస్పాండెంట్ శ్రీ అబ్దుల్ అజీజ్ సార్కి గుడ్ మార్నింగ్. మా అమ్మాయి సెమ్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నా. ఈ స్కూల్లో చాలామంది పిల్లలు చాలామంది మంచిగా చదువుతారు, మంచిగా ఉంటారు. నేను కూడా ఇక్కడనే చదివిన. 2002లో నాది 10th బ్యాచ్. నా పిల్లలు కూడా ఇక్కడనే చదువుతున్నారు, మా అన్నయ్య పిల్లలు కూడా ఇక్కడనే చదువుతున్నారు. ఈ స్కూలు 40 years నుంచి నేను ఇందులోనే ఉంటున్నా.
స్కూల్ కూడా చాలా డెవలప్ అవ్వడానికి నేను అవకాశం ఇస్తున్నా. ఇంకా చాలామంది పిల్లల్ని ఇందులో జాయిన్ చేయాలని నాకు కృతజ్ఞతలు. Good morning everyone, I am Ambika. I was feeling very great of this award. I haven't expected I will get this many, but it is an emotional feeling, I can't express it. But in our school we have a great education and other cultural activities, so I like this. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని పలు గ్రామాల్లో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పర్యటించారు. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యం, అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆమె ఆరోపించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామంలో అగ్ని ప్రమాదంలో కాలిపోయిన వరి ధాన్యాన్ని, కోనాపూర్ గ్రామంలో అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, ఎరువులు విత్తనాలు దొరకడం లేదన్నారు. సకాలంలో తూకం వేయకపోవడంతో ధాన్యం తడిసి ముద్దవుతుందన్నారు. తరుగు పేరిట బస్తాకు 4 నుంచి 6 కిలోల ధాన్యం తీసుకుంటూ రైతులను నష్టాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలన్నారు. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి రైతులకు వెంటనే డబ్బులు అందేలా చూడాలని, బీఆర్ఎస్ హయాంలో రైతులు ఏనాడు ఇబ్బంది పడలేదని గుర్తు చేశారు. అయితే రైతులు ఏడ్చేటువంటి పరిస్థితి ఉంది. వడ్లు అన్నీ నానిపై మొలకలు ఎత్తి ముక్కిపోయి ఉన్నటువంటి వడ్లు అక్కడనే ఉన్నాయి. లారీలు వస్తలేవు, కాంటా పెడతలేరు. ఒకవేళ కాంటా పెట్టినా మహబూబ్ నగర్ పంపిస్తే మరి ఒక్కొక్క లారీకి దాదాపు 28 క్వింటాల్ 12 క్వింటాల ధాన్యాన్ని అదనంగా తీసుకుంటున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ట్రక్ షీట్తో సహా రుజువు చేసి చూపించడం జరుగుతోంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు రైతులపైన అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఆ రోజు ముక్కిపైన లేదంటే మన మొలకలెత్తినటువంటి ధాన్యమైన పొల్లుపోయినటువంటి వాటిని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈరోజు ఈ జాప్యం ఎందుకు జరుగుతుందో మరి గ్రామాల్లో మరి సూపర్విజన్ కరెక్ట్ ఎందుకు లేదు. అందుకే ఈరోజు నేను పోతే రైతులు చెప్తా ఉన్నారు. ఆ రోజు ఏంటంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చేది, ఎంఆర్ఓ వచ్చేది, ఆర్ఐలు వచ్చేది, మరి సివిల్ సప్లైస్కి సంబంధించిన వాళ్ళు వచ్చేవారు, డిఎస్ఓకి సంబంధించినటువంటి వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఐకేపీకి సంబంధించిన సెంటర్స్ ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు గ్రామాల్లో రైతు కష్టాలు రైతువే కానీ ఎవరు కూడా వచ్చి చూసి పాపన పోవట్లేదు అని చెప్పేసి చెప్తాయి. మన మండలంలోనే చాలా వరకు కూడా ధర్నాలు రాస్తారోకలు కూడా చేయడం జరిగింది. మరి సరి అయినటువంటి ట్రాన్స్పోర్టేషన్ లేకపోవడం వల్ల, మరి అదే ఆమాలీలు సరి అయినటువంటి సమయం ఎంతైతే మోతాదులో ఉండాలో అంతమంది లేకపోవడం వల్ల, అదేవిధంగా మరి అకాల వర్షాల వల్ల మరి నానిపోయినటువంటి వడ్లు ఏవైతే ఉన్నాయో కొనుగోలు చేయకుండా ఉండడం వల్ల ఇప్పుడు కూడా మనం వెళ్తే కనిపిస్తుంది ఏంటంటే పాపం రైతులు లారీ లేకపోవడం వల్ల ఎండినటువంటి ధాన్యాన్ని కూడా సంచుల్లో నింపి దాని బందోబస్తుగా తాడిపత్రులతో సుతులతో కట్టుకొని పెట్టుకున్నటువంటి సందర్భాలు ఇంకా మన గ్రామాల్లో కనిపిస్తుంది కొల్చారం మండలం. మరి ఇప్పటికైనా మరి అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం, ప్రభుత్వం కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాటిని ఇమీడియట్గా కొనుగోలు చేసి, ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ లేదా ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ తీసుకొస్తే మహబూబ్ నగర్లో మరి 12 క్వింటాలు ఒక్కొక్క లారీకి తీస్తున్నారు. మరి ఇప్పుడు మళ్ళీ గద్వాలు పంపిస్తామంటున్నారు, సిద్దిపేటకు పంపిస్తున్నారు, ఎక్కడెక్కడ పంపిస్తున్నారు. కానీ లారీలు రాకపోవడం వల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇమీడియట్గా తక్షణమే స్పందించి ఈ లారీలు పంపించేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ముక్కిపైన నానిపైన మరి మొలకలెత్తినటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన గాలివానాలు కూడా చాలా ఇల్లు కూడా కూల్పడం జరిగింది. కేతన్పల్లి మున్సిపాలిటీలో హనుమాన్ శోభయాత్రను స్వాములు ఘనంగా నిర్వహించారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో హనుమాన్ శోభయాత్రను నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. స్థానిక విజయ గణపతి ఆలయం నుండి రాజీవ్ చౌక్ మీదుగా బీజూన్ సెంటర్ ఆర్కే4 గడ్డ వరకు హనుమాన్ దీక్షపరులు ఆధ్వర్యంలో డీజే పాటలతో కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు. హనుమాన్ మాలధారణ నృత్యాలు, మహిళా భక్తుల కోలాటాల నడుమ శోభయాత్ర కొనసాగింది. మెదక్ జిల్లా కొల్చారం మండలం సంగంపేట గ్రామంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగ జరిపారు. ఉదయం ఆలయంలో స్వామివారికి మంజీరా నది నుంచి తెచ్చిన జలంతో అభిషేకం, రుద్రాభిషేకం, పూజా కార్యక్రమాలు చేసి అనంతరం కళ్యాణ మహోత్సవ కార్యక్రమం, సాయంత్రం స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వామివారి దయతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకిలీ పత్తి విత్తనాలపై రామగుండం పోలీసుల ప్రత్యేక దృష్టి. సిపి ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు. చెన్నూరులో 16,50,000 విలువ గల నకిలీ విత్తనాల పట్టివేత. చెన్నూరు జూనియర్ సివిల్ న్యాయస్థానంలో అధికారులతో న్యాయమూర్తి సమావేశం. జూన్ 8న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలంటూ పిలుపు. మంచిర్యాల జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. ఘనంగా నివాళులు అర్పించిన వివిధ పార్టీల నేతలు, కమ్మ సంఘం సభ్యులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.